వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్. రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే షేర్ చేస్తున్నామండి. మనకి ఎందుకో తెలియదు కానీ భూమి పూజలో ఉందంటే చాలామంది ఫ్లాట్స్ బుక్ చేసుకుని సఫర్ అయిపోతూ ఉంటారు. బట్ ఇది మనకి రెడీ టు ఆక్యుపై అంటే మీరు ఇలా తీసుకుని అలా వెళ్ళండి అంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తారో తెలియదు. అండ్ ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. అండ్ క్వాలిటీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది 408 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్గా 10 ఫ్లాట్స్, అంటే ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి 40.08 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకి యూడిఎస్ అనేది వస్తుంది. ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్ అండి, నార్త్ అండ్ సౌత్. ఓకే, 2 ఫ్లాట్స్. అండ్ మనకి ప్లాట్ కూడా 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఒకటి వెస్ట్ ఉంది, అలాగే ఇంకొకటి వచ్చేసరికి నార్త్ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది సౌత్ ఫేసింగ్ అనమాట. సో ఇది లివింగ్ కమ్ డైనింగ్ ఏరియా. సో డైనింగ్ నుంచి ఇక్కడ మనకి బాల్కనీ కూడా ఉంది. ఓవరాల్గా ఈ ఫ్లాట్కి వచ్చేసరికి 3 బాల్కనీలు వచ్చాయి. 2 బాల్కనీస్, 1 యూటిలిటీ వచ్చింది. ఇది ఇందులో 3 BHK ప్లాన్ చేశారు. చాలా బాగుంది. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నిజంగా మీరు చూస్తే మీరే చెప్తారు బాగుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి. ఇక్కడ మనకి యూటిలిటీకి స్పేస్ ఇచ్చారు. ఓకే, కిచెన్లోనే పూజకు కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ గెస్ట్ బెడ్రూమ్ లాక్ చేసి ఉంది ఆ టైంలో. ఇది వచ్చేసరికి కామన్ టాయిలెట్. 3 టాయిలెట్స్లోనూ 2 టాయిలెట్స్ అటాచ్ ఇచ్చారు. అండ్ ఒకటి వచ్చేసరికి కామన్ టాయిలెట్ కింద బయటకి ఇచ్చారు. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వెంటిలేషన్ అయితే ఆల్ ఓవర్ ఫ్లాట్ అంతా కూడా బాగుందండి. ఎందుకంటే మనకి ఇది 2 పక్కల అంటే కార్నర్ బిట్ కాబట్టి 2 సైడ్స్ రోడ్స్ వచ్చాయి కాబట్టి సో వెంటిలేషన్ 2 ఫ్లాట్స్కి కూడా బాగుంది. అటాచ్ టాయిలెట్స్ చూసారు కదా. ఆల్ ఓవర్ ఫ్లాట్ అంతా కూడా గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సీలింగ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి, వుడ్ వర్క్ మాత్రం మనం చేయించుకోవాలి. ఇది వచ్చేసరికి సెకండ్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఉంది. సో ఇటు సైడ్ కూడా ఒక రోడ్ ఉంది. జస్ట్ మనకి మెయిన్ రోడ్కి 300 మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్. ఎందుకంటే రోడ్డుకి దగ్గరలో షేర్ చేయమని చాలామంది అడిగారు. సో అందుకే చెప్తున్నది, జస్ట్ 300 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఇది. సో ఓవరాల్గా సౌత్ అయితే అలా వస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్న ఫ్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్. జస్ట్ అండ్ మిర్రర్ ఇమేజ్. ఇప్పుడు మనం సౌత్ చూసాం కదా, దానికి మిర్రర్ ఇమేజ్ లానే ఉంటుంది. సేమ్ లివింగ్ కమ్ డైనింగ్ ఏరియా ఇది. సో డైనింగ్ నుంచి యాజ్ యూజువల్గా అక్కడ మనకి బాల్కనీ ఉంటుంది. సో ఈ బాల్కనీ వచ్చేసరికి మనకి ఎలివేషన్లో వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ సోల్డ్ అయిపోయిన ఫ్లాట్ అండి. సో అందుకని వుడ్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. మనకైతే బిల్డర్ అయితే వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేయరండి, అది మనమే చేసుకోవాలి. సో ఎలివేషన్లో కాబట్టి ఇక్కడ మనకి ఇలా వస్తుంది బాల్కనీ. ఓకే, ఇక్కడ మనకి రోడ్ వ్యూ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించిన అటాచ్ టాయిలెట్. టాయిలెట్స్లో కూడా మీకు యూస్ చేసిన కమోడ్స్ కానివ్వండి, అలాగే అందులో యూస్ చేసిన డాడింగ్కి టైల్స్ కానీ అవి కూడా మంచి క్వాలిటీ యూస్ చేశారు. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ ఒకటి కామన్ టాయిలెట్ ఇచ్చారండి. 3 టాయిలెట్స్లో చెప్పాను కదా, అది కిచెన్ పక్కన ఒక టాయిలెట్ ఉంది. దీనికి ఆపోజిట్లోనే బెడ్రూమ్ వస్తుంది. సో ఇదైతే మనం చూసిన కిచెన్. ఇక్కడ మనకి పూజకి ప్రొవిజన్ ఇచ్చారు. సేమ్ ఏదైతే మనం సౌత్లో చూసామో జస్ట్ మిర్రర్ ఇమేజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి యూటిలిటీ కూడా రోడ్ సైడ్ వస్తుంది. సో అన్ని ఏరియాస్లోకి వెంటిలేషన్ బాగా వస్తుందండి మనకి. ఎక్కడ కూడా ఏ రూము డార్క్గా ఉండడం అనేది లేదు. సో ఇప్పుడు మనం చూస్తున్నది గెస్ట్ బెడ్రూమ్. ఇది సో మీరు చూస్తే ఎక్కడ కూడా మనం లైట్స్ అనేవి యూజ్ చేయలేదు. జస్ట్ ఎక్కడైతే మనకి డే లైట్ వస్తుందో దానిలోనే షూట్ చేసాము. ఓవరాల్గా ఫ్లాట్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ
ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి 1345 స్క్వేర్ ఫీట్ వస్తుందండి, 3 BHK. సో ఓవరాల్గా 10 ఫ్లాట్స్. మనకి అన్నిటికీ కూడా కార్ పార్కింగ్ ఉంది. యూడిఎస్ వచ్చేసరికి 40.08 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది. సో మనం బ్యాంక్ లోన్ కూడా అవైల్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి 47 lakhs చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుంది. అండ్ మీరు బ్యాంక్ లోన్ ఎనీ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ అవైల్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా, లేదంటే సైట్ విజిట్కి రావాలనుకున్నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఇవాల్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.